హలో గైస్, వెల్కమ్ టు కార్తిక్ మనీ వరల్డ్ ఛానల్. ఈ వీడియోలో మీ యొక్క ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ ని న్యూ పిఎఫ్ అకౌంట్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో లైవ్ లో చేసి చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కింద రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ కి వచ్చేసి రైట్ సైడ్ లో మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. మీ యొక్క ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ ని న్యూ పిఎఫ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే ముందు మీ పిఎఫ్ అకౌంట్ లో 2 యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మీ పిఎఫ్ అకౌంట్ కి కేవైసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకోటి వచ్చేసి మీ ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ కి ఎగ్జిట్ డేట్ ఇచ్చి ఉండాలి. ఈ 2 యాక్టివిటీస్ మీ పిఎఫ్ అకౌంట్ లో పూర్తి చేసి ఉండాలి, లేదంటే మీరు మీ పిఎఫ్ అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ఎగ్జిట్ డేట్ ఇచ్చారో లేదో ఎలా తెలుసుకోవాలంటే రైట్ సైడ్ టాప్ లో మేనేజ్ మీద క్లిక్ చేయండి. మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఆప్షన్స్ లో మార్క్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఓల్డ్ పిఎఫ్ అకౌంట్స్, న్యూ పిఎఫ్ అకౌంట్ యొక్క వివరాలన్నీ ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ కి ఎగ్జిట్ డేట్ ఇచ్చారో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎస్ అని కాలం ఉంది కదా, మీరు ఒకవేళ ఎగ్జిట్ డేట్ ఇచ్చింటే అక్కడ చూపిస్తుంది. మీరు ఒకవేళ ఎగ్జిట్ డేట్ ఇచ్చిండకపోతే ఆ టాపిక్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఎండ్ కార్డ్స్ లో పెడతాను, అలానే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలానే మన పిఎఫ్ అకౌంట్ కి కేవైసీ ఎలా చేసుకోవాలో కూడా వీడియో చేశాను, అది కూడా ఎండ్ లో పెడతాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు మన ఓల్డ్ పిఎఫ్ ని న్యూ పిఎఫ్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో లైవ్ లో చేసి చూపిస్తాను. ఫస్ట్ పైన ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ ఆప్షన్స్ లో 1 మెంబర్ 1 పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆన్లైన్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పేజ్ లోకి వెళ్తుంది. ఈ పేజ్ లో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, అలానే మీ కరెంట్ కంపెనీ యొక్క వివరాలు మొత్తం ఇక్కడ చూపిస్తుంది. మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే స్టెప్ 1 సెలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అకౌంట్ అని చూపిస్తుంది. దీని కింద మనం ఏ అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అకౌంట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు వచ్చేసి ఓల్డ్ ఎంప్లాయ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారా, న్యూ ఎంప్లాయ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. బెటర్ వచ్చేసి ప్రెసెంట్ ఎంప్లాయర్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రెసెంట్ ఎంప్లాయర్ అయితే మీకు తొందరగా రెస్పాండ్ అవుతాడు. నెక్స్ట్ కింద మెంబర్ ఐడి ఆర్ యూఏఎన్ లో మీరు ఏ పిఎఫ్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ పిఎఫ్ అకౌంట్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. మీకు ఒకవేళ పిఎఫ్ అకౌంట్ నెంబర్ తెలియకపోతే యూఏఎన్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఆ యూఏఎన్ నెంబర్ కి లింక్ అయిన పిఎఫ్ అకౌంట్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. నేను యూఏఎన్ నెంబర్ ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. నా యూఏఎన్ అకౌంట్ మీద ఒక ఓల్డ్ పిఎఫ్ అకౌంటే ఉంది, అందుకని ఒక పిఎఫ్ అకౌంట్ ని చూపించింది. మీకు ఒకవేళ మల్టిపుల్ ఓల్డ్ పిఎఫ్ అకౌంట్స్ ఉంటే ఆ లిస్ట్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూపించిన లిస్ట్ లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్న పిఎఫ్ అకౌంట్ ని రైట్ సైడ్ లో చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. కొంచెం క్రిందకు స్క్రోల్ చేసి స్టెప్ 2 లో రైట్ సైడ్ లో ఉన్న చెక్ బాక్స్ ని క్లిక్ చేసి కింద ఉన్న గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ క్లెయిమ్ మీ హెచ్ఆర్ కి వెళ్తుంది. మీ హెచ్ఆర్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుని అప్ టు 20 డేస్ లో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ని అప్రూవ్ చేస్తాడు. మీరు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ని ట్రాక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇలా ఈ పేజ్ లోకి వస్తారు. ఇక్కడ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్ లో మీ రిక్వెస్ట్ ఒక డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీ రిక్వెస్ట్ ఒక స్థితిని తెలుసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ని మీ హెచ్ఆర్ అప్రూవ్ చేస్తే అప్రూవ్డ్ అని చూపిస్తుంది, లేదంటే రిజెక్ట్ అని చూపిస్తుంది. కంపెనీ చేంజ్ అయినప్పుడు మీరు సేమ్ యూఏఎన్ నెంబర్ ని కొత్త కంపెనీలో ఇచ్చి ఉంటే ఆటోమేటిక్ గా పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అరైజ్ అవుతుంది. ఆటో రిక్వెస్ట్ అరైజ్ అయినప్పుడు ఈ అకౌంట్ కి కేవైసీ కంప్లీట్ అవ్వలేదు, అందుకని రిజెక్ట్ అయ్యింది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం కింద ఉన్న రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.